హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూసాక మీకు ఏమనిపించిందో ఫస్ట్ మెసేజ్ పెట్టండి. నిన్న మనం చెప్పిందే రేపు వస్తుంది ప్రోమోలో, ఈరోజు కొంతవరకు వచ్చింది. ఇప్పుడు ఫైర్ కావాలి కంటెస్టెంట్లో అగ్గి బరాట అయిపోవాలనుకుంటే వాంటెడ్లీ తేవాలనుకుంటే కుదరదు. ఈరోజు ఏంటి, ఆ శ్రేయ అనే అమ్మాయిని తొక్కేస్తున్నారు అనే ఫీలింగు ఆల్రెడీ మన దివ్య ఒక మాట కూడా చెప్పింది కదా, ఈ అమ్మాయిని అందరూ తొక్కేస్తున్నామేమో, బలహీనంగా ఉందని తొక్కేస్తున్నామేమో అనే ఫీలింగ్తో ఆమెకు అండగా ఉండాలని ఆ నాగ బహుశా ఆ బాక్స్ ఇచ్చుంటాడు అని చెప్పింది కదా. అంటే ఇప్పటికే హౌస్ మేట్స్ అందరిలో ఆమెను తొక్కేస్తున్నారు, హౌస్ మేట్స్ అంటే ఈ టాప్ 15 అందరిలో కూడా ఈ శ్రేయని తొక్కేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంది. ఈరోజు ఒక లైవ్ ఎగ్జాంపుల్, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ప్రతి సీజన్లో జరిగేది, అలాగే ఇప్పుడు ఈ ఆడిషన్స్ ఈ సెలక్షన్ ప్రాసెస్లో జరిగింది కూడా. ఎందుకంటే ఆ శ్రేయని తొక్కేస్తున్నారు అనే ఫీలింగు ఆమెను గెలిచిన తర్వాత ఆ ఎమోషనే వేరు. ఎప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి ఎమోషన్, ఒకరిని తొక్కేస్తున్నారు, ఒకరిని టార్గెట్ చేస్తున్నారు, ఒకరిని అవకాశాలు అనగదొక్కేదానికి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో దానికి ఆడియన్స్ ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతారో అది పెద్ద హిట్ అవుతుంది. ఈరోజు కూడా అదే జరిగింది. ఎందుకంటే ఆ శ్రేయ గెలవగానే జడ్జిలు కంటెస్టెంట్లు కూడా డ్యాన్సులు చేశారు, తోటి కాంపిటేటర్స్ కూడా డ్యాన్సులు చేశారు. ఆ హైప్ ఆ ఎమోషన్ ఎందుకంటే మీరిద్దరూ అయ్యారు. అక్కడ డిస్కషన్ చేసుకునేటప్పుడు లీడర్ ఎవరు అవ్వాలని డాలియా, మనీష్ మర్యాద, ఈ శ్రీ అని ముగ్గురు డిస్కషన్ చేసుకుని చెప్పండి అనేటప్పుడు ఆ అమ్మాయి మీ ఇద్దరు ఆల్రెడీ అయ్యారు కదా నాకు ఇవ్వండి అన్నప్పుడు మనీష్ మాట జారాడు. మనీష్ ఏంటంటే, డాలియా నాకు నువ్వు సపోర్ట్ చేయి, నీకు నేను సపోర్ట్ చేసుకుందాం, తప్పకుండా చచ్చినట్టప్పుడు ఆ అమ్మాయి నీకు లేదా నాకు సపోర్ట్ చేయాలి కదా, ఎవడి కోసం చేయదు అనే మాదిరిగా ఒక మాట అయితే జారాడు. ఇది 100% రాంగ్. మనీష్ ఆ మాటతో ట్రిగ్గర్ అయిపోయింది. ఎవరు అక్కడ శ్రేయ ట్రిగ్గర్ అయిపోయింది, అట్లాగే ఆ ముగ్గురు జడ్జెస్ నవదీప్, బిందుమాధవి, అభిజిత్, అట్లాగే శ్రీముఖి అండ్ ఆల్ ఆ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ 15లో ఉన్న అక్కడ 12 మంది కూర్చొని ఉన్నారు కదా, అందరూ కూడా ట్రిగ్గర్ అయిపోయాడు. ఒకే ఒక్క మాట, ఆ మనీష్ ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తాడా అనే ఫీలింగ్ అందరిలో వచ్చేసింది. ఇలా అక్కడ నవదీప్ కూడా అంత పట్టుబట్టడానికి అదే కానీ మ్యాచ్ ఫిక్సింగ్గా ఇలా చేస్తారే, ఇలా జరగడానికే వీల్లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఖచ్చితంగా మార్చాలి అని నవదీప్ కూడా పట్టుబట్టి మార్చాలని చేశాడు. అట్లాగే ఆ అమ్మాయి శ్రీముఖుడు నీకెందుకు నేను చూసుకుంటా కన్నా మాదిరిగా చేసింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో కూడా ఇట్లాంటివే మనం రెగ్యులర్గా చూసేది. ఆడియన్స్ దృష్టిలో పచ్చడి అయిపోయి అత్యంత దారుణంగా డిజాస్టర్ అయిపోయి ఫుల్ నెగిటివిటీ ఎందుకు వచ్చేస్తుంది అంటే ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్లే. ఇక్కడ చెప్పి చేశాడు, అక్కడ చెప్పకుండా చేయకుండా అండర్ కరెంట్గా సో అండ్ సో ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, ఒక ప్రాంతం నుంచి వచ్చాం, ఇట్లా ఆటోమేటిక్గానే ఆ వైబ్ అనేది సెట్ చేసుకుని మ్యాచ్ ఫిక్సింగ్ నాకు నువ్వు నీకు మనమే గెలవాలి, మనమే ఉండాలి, ఇట్లాంటివన్నీ. సో అదే ఇప్పుడు ఇక్కడ పెద్ద దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఈరోజు మనీష్ మర్యాద ఆ మాట అనడం వల్ల కూడా ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్గా ఇలా దెబ్బ కొట్టేస్తారా ఆ అమ్మాయిని, ఆమె అడిగింది, రిక్వెస్ట్ చేసింది, మీ ఇద్దరు కూడా అయ్యారు కదా, నేను అవ్వలేదు కానీ ఇవ్వాలి లేదా ఏదో కన్విన్స్ చేసి రీజన్ చెప్పాలి తప్ప ఎందుకని మాదిరిగా. అందుకే నవదీప్ వాళ్ళందరూ కూడా ఇట్లా జరగకూడదు అనేటప్పుడు శ్రీముఖుడు నీకెందుకు టెన్షన్, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాను కదా అని మాదిరిగా ఆ మిగతా 12 మంది కంటెస్టెంట్ల ఓట్లతో డిసైడ్ చేద్దామని వాళ్ళ సపోర్ట్ అడిగితే ఆ మనీష్ మర్యాద ఎవరు లీడర్ కావాలనుకుంటున్నారంటే ఒక్కరు కూడా చెయ్యత్తలే. అప్పటికి శ్రీముఖి వచ్చిగో ఇతడే మనీష్ మర్యాద, ఇతడికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోలే, ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు, చెయ్యత్తల. అట్లాగే శ్రేయ పోనీ అక్కడ ఏంటి ఆ అమ్మాయి చెబుతూ ఉంది, వాస్తవానికి 15 మందిలో లిస్ట్లో ఉన్న కంటెస్టెంట్లు ఈ అమ్మాయి కూడా ఉంది. ఇంతవరకు 8 రోజుల్లో పర్ఫామ్ చేసింది లేదు, ప్రూవ్ చేసుకున్నది ఏమీ లేదు, ఏ రకంగా కనెక్షన్ రాలేదు, ఈ 15 మందిలో లాస్ట్ ప్లేస్ నుంచి వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉందన్న పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చేసింది, ఒక్కసారి సీన్ మారిపోలేదా అలా. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి నాకు రాలేదు ఛాన్స్లో ప్రూవ్ చేసుకుని అడిగేటప్పుడు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వీళ్ళిద్దరూ డాలియా అలాగే మనీష్ మర్యాద కన్విన్స్ చేయొచ్చు, మాకు ఎల్లో కార్డులో నీకు ఛాన్సే రాలేదు, నీకు ఛాన్స్ రాకపోయినా ఎల్లో కార్డు కూడా రాలేదు, బట్ మాకు ఛాన్స్ వచ్చిన ఎల్లో కార్డులు కూడా వచ్చేసాయి, సో మేము ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాం, మేము ప్రూవ్ చేసుకోవాలి, మా ప్రెజర్ అర్థం చేసుకో అని చెప్పుంటే బాగుండేది. అందుకే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు కూడా పెద్దవి దాటకుండా చూసుకోవాలి అనేదానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఒక మాట, మీకు మంచైనా చెడైనా తెచ్చేది నాలుకే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అంటారు కదా, ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ కదా ఇదే. ఆయనకు ఒక్కరైనా సపోర్ట్ చేశారా, ఆయన మొహం ఎలా అయిపోయింది చూసారా, ఎంత ఫీల్ అయ్యాడు అక్కడ. సో డాలియా కనీసం ఆ జవాన్ ఒక్కడైనా ఎత్తాడు, సరే ఆ అమ్మాయి కూడా ఫీల్ అయిద్దామని మాదిరిగా. శ్రేయకు అనేసరికి అందరూ చేతులు ఎత్తేసారు. అక్కడ ఉన్న ముగ్గురు నవదీప్, బిందుమాధవి, అభిజిత్ కూడా వాళ్ళే కూడా ఫుల్ ఖుషి అయిపోయారు, డాన్సులు చేశారు. అట్లాగే లాస్ట్లో ఆ అమ్మాయి గెలిచేసరికి కూడా శ్రీముఖి, బిందుమాధవి వచ్చి ఆ అమ్మాయిని పైకి ఎత్తేసి డాన్సులు చేసి బిగ్ బాస్ హౌస్లో కూడా సేమ్ ఇలాగే ఉంటారు ఆడియన్స్. ఎవరైనా కంటెస్టెంట్కి అనామకుల్లాగా వచ్చినా, అసలు బలహీనంగా ఉన్నారన్నా, ఏమి చేత కాదు ఏమి చేయలేకపోతున్నారు అనుకున్నా సరే వాళ్ళని మిగతా వాళ్ళు తొక్కేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళ ఆధిపత్యం ప్రదర్శిద్దామని చూస్తున్నారని ఒక ఎమోషన్తో కనెక్ట్ అయ్యారంటే తిరగలేదు, వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. గత సీజన్లో కొందరు అట్లా అయ్యారు, వాళ్ళు ఎవరో మీకు గుర్తిస్తూ ఒక మెసేజ్ కూడా పెట్టండి.
అట్లాగే ఇంకొక విషయం ఇక్కడ ఈరోజు ఈ అమ్మాయికి శ్రేయకి సానుభూతి వర్కౌట్ అయింది, ఆటోమేటిక్గా వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది ఈ ఎపిసోడ్లో ఫామ్ అయ్యిందని కూడా చెబుతా. అయితే సానుభూతి కూడా కావాలని ఒక కంటెస్టెంట్లో కావాలని నాకు అన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, కుటుంబం అది, కెరీర్ ఇది, ఇవన్నీ చెప్పుకుంటే రాదు. కావాలని తెచ్చుకోవాలని ట్రై చేస్తే అది రాదు. ఆ సానుభూతి కూడా ఆర్గానిక్గా అక్కడ సిచ్యువేషన్స్ బట్టి క్రియేట్ అవ్వాలి. ఆటోమేటిక్గా వస్తేనే వస్తుంది తప్ప వాంటిని తెచ్చుకుంటాం, గ్లెజరని ఏడుపులు ఏడుస్తాం, డ్రామా ఇది పండదు, నడవదు, ఎప్పుడు కూడా నడవదు. ఆడియన్స్ ఏమో తెలివి తక్కువలు కాదు. అయితే ఫైనల్లీ ఈ శ్రేయ గెలిచింది, ఆ ఎల్లో కార్డ్స్ ఉన్న ఇద్దరిని గెలిపించింది అనే క్రెడిట్ చూడండి. శ్రీముఖి వచ్చి నువ్వు గెలిచావు, చిన్న టపాక పెద్ద సౌండ్ అని మాదిరిగా నువ్వు గెలిచావు, వాళ్ళిద్దరిని గెలిపించావు. ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. వాళ్ళ ప్రెజర్ కూడా అమ్మయ్య పోన్లో మా టీం గెలిచింది, ఆమెతో మేము కూడా ఆర్గ్యుమెంట్ చేసే విధానం సరిగా లేకపోయినా స్ట్రాటజీ అదే డైరెక్ట్గా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందామని మనీష్ మరి చేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా వచ్చి ఆ అమ్మాయిని లేపేసి ఎవరైనా మనీష్ మర్యాద షాకిబ్ వీళ్ళందరూ కూడా ఫుల్ సెలబ్రేట్ అది చేసుకున్నారు. వాస్తవానికి ఈరోజు గేమ్ ఆ టాస్క్ ఆడేటప్పుడు ఆ బెలూన్స్లో రాడ్స్ తీసేటప్పుడు ఎవరు డేంజరస్ గేమ్ ఆడింది ఎంఐ శ్రేయ. ఎందుకంటే ఆ ప్రెజర్తో ఆ టెన్షన్తో షివరింగ్ వచ్చేసి టక్కన లాగేస్తుంది. అది చాలా కూల్గా ఇప్పుడు దివ్య ఆడింది, డాలియా ఆడింది, వీళ్ళందరూ నిదానంగా శ్వేత వాళ్ళందరూ చక్కగా నిదానంగా జాగ్రత్తగా లాగా ఆచితూచి లాగుతుంటే ఈ అమ్మాయి షివరింగ్తో టపా టపా లాగేసి అదే డేంజరస్ గేమ్. పరిగెత్తి వెళ్ళిపోతున్నా సరే శ్రీముఖి వాళ్ళందరూ పరిగెత్తు స్లోగా అని చెప్తున్నారు. అక్కడ ఆడేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు డేంజరస్గా ఆడింది. కానీ ఆమె పట్ల మిగతా కంటెస్టెంట్స్ మెయిన్ మనీష్ మర్యాద చేసిన మాట ఇవన్నీ కలిపి అయ్యో టార్గెట్కి గురయ్యింది, తొక్కేస్తారా అనే ఫీలింగ్ వచ్చేసింది. అందుకే ఈ అమ్మాయి కూడా నేను లీడర్ అవ్వాలి, యాక్టివ్గా ఉండేదని బట్ లక్క కలిసి రావట్లేదు, మమ్మీతో చెప్పుకుంటున్నా చిన్నదాన్ని నేను తొక్కేస్తున్నారు అనే ఫీలింగ్ ఆ అమ్మాయి చెప్పడానికి ఇవన్నీ కూడా సో అట్లా అయింది. ఫైనల్గా సెలబ్రేట్ అయితే అందరూ చేసుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఇంకోటి ఏంటంటే ఫైర్ ఉండే టాస్కులు పెట్టనంత వరకు రాదు. రేపు పొద్దున్న ఫైర్ వస్తుంది. ఎందుకంటే నిన్న నేను చెప్పా కదా, ఆ వీడియో చూడడం వాళ్ళందరూ కంపల్సరీగా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కూడా నేను ఏం చెప్పా వీడియోలో, ఖచ్చితంగా వాళ్ళ మధ్య నువ్వు ఫేకు, నువ్వు కామనమైన ఏంటి, నువ్వే పెద్ద ఈ సీజన్కే వేస్ట్, అసలు 115లో ఏంటి, ఇట్లా గట్టిగా వాళ్ళలో ఫేక్ ఎవరు, ఫెయిర్ ఎవరు, అన్ఫెయిర్ ఎవరు, మాస్క్ ఎవరు, ఇట్లా మాట్లాడితే ఫైర్ వస్తుంది. రేపు చూడండి వద్దనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దివ్య వచ్చి ఫస్ట్ డే దివ్య కూడా అభిజిత్ కనింది కదా, నీ గేమే నాకు నచ్చలేదు, కూర్చొని ఆడేస్తావు, నువ్వు విన్నర్ ఏంటి అని మాడింది చూడండి ఫటాఫట్ అన్నట్టుగా. ఆ అమ్మాయిలో నిన్న నేను చెప్పా, ఆ అమ్మాయిలో ఫైర్ ఉంది, వాయిస్ ఉంది, మొహమాటం లేకుండా చెబుతుంది. బట్ అలాంటి టాస్క్ ఎక్కడ ఇచ్చారు, ఈ బెలూన్లు లాగు, ఆ పువ్వులు పూలకుండేలు ఒరిజినల్ అది ఇట్లాంటివి చెబితే ఎట్లా వస్తుంది, ఫన్ వస్తుంది తప్ప ఫైర్ ఎక్కడ వస్తుంది అని చెప్పే కదా. రేపు ఆ దివ్య ఏంటో చూపిస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఓవర్ స్మార్ట్ ఎవరంటే మనీష్ మర్యాద అని ఫటాఫట్ మనట్టు చెబుతుంది. మరి ఆయన ఎట్లా డిఫెండ్ చేస్తారు. అట్లాగే ప్రియా వచ్చి షాకిబ్కి వెరీ బోరింగ్, అసలు వేస్ట్ అని మాదిరిగా ఆయమ్మే చెబుతుంది. అలాగే ప్రసన్న వచ్చి నాగకి డంబ్ అంటుంది. అట్లాగే అక్కడ ఉన్న బోర్డ్స్ అన్ని చూస్తే ప్రోమోలో ఇమ్మెచ్యూర్, సెల్ఫిష్, బోరింగ్, అన్నోయింగ్, ఫేక్, ఈగోయిస్టిక్ ఇట్లా రేపు ఎట్టా ఉంటుందంటే వీళ్ళు కొట్టుకోవడమే తక్కువ, వీళ్ళు కంట్రోల్ చేయలేక ఎవరు ఆ శ్రీముఖి కావచ్చు, ఆ ముగ్గురు జడ్జెస్ కూడా కంట్రోల్ చేయలేక కింద మీద పడాలి, అంత ఫైర్ వచ్చేస్తుంది. అలాంటి టాస్క్ డిజైన్ చేస్తే వస్తుంది తప్ప మజా. అప్పుడు వీళ్ళేం కింద మీద పడక్కర్లా. సో ఖచ్చితంగా చూస్తారు, వస్తుందా అది ఓపెన్ అవుతారు ఎవరు ఏంటి అనేది. అంతే తప్ప ఇలాంటి టాస్క్లు ఇస్తే ఏమొస్తుంది. నేను చెప్పే కదా రేపైతే వస్తుంది, ఫుల్ ఖుషి. ఓకే అది బాగుంటుంది అనిపించే వాళ్ళు కూడా మెసేజ్ పెట్టండి. నన్ను వీడియో చూడడంలో కంపల్సరీగా చూడండి, చూస్తేనే అరే మనం ఎంత చక్కగా దాని గురించి అనలైజ్ చేసాం, అది రేపు రాబోతున్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే సరే ఇక టాస్కులు వైజ్ చూసుకుంటే అంచనా టాస్క్ అన్నారు, 250 గ్రాములు మరమరాలంటే దగ్గరగా వచ్చింది ఆ అమ్మాయి ఎవరు శ్రీజ చక్కగా చెప్పింది. ఆ స్కూప్స్ మరి వాళ్ళు మరమరాలు ఒక్కొక్క స్కూప్ తీసుకున్న 50 గ్రాములు లెక్కేసుకున్న మినిమం ఒక 4 స్కూప్స్ వేయచ్చు కదా, మరి 1-2తో సరిపెట్టేస్తారు. శ్రీజ అయితే 210 వరకు వచ్చింది. అలాగే చెరుకు గడల టాస్క్ ఎవరు పొడుగ్గా ఉంటుంది, అట్లాగే 20 సెకండ్స్లో ఆ స్ట్రాస్ కౌంట్ చేయాలి. ఇలాంటి ఫన్ టాస్కులతో అయితే ఎట్లా వస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఆ నాగా అలాగే మాస్క్ మ్యాన్ మధ్య 84 ఈయన తీసాడు, ఆయన 110 తీసాడు కదా, 13 వచ్చేటప్పుడు టై అయ్యేటప్పుడు ఏకాభిప్రాయంతో లీడర్ ఎవరు డిసైడ్ చేసుకుని అన్నారు కదా. అక్కడ హరీష్ కూడా మాస్క్ మ్యాన్లో కూడా ఫైర్ వచ్చింది చూసారా కొద్దిగా. అంటే ఏంటి అతను పక్కన పెట్టేస్తారా, పనికిరాడేనంటే అవునైతే కరెక్టే పటాపట్ మనట్టు చెబుతున్నాడు. ఇలా ఇక్కడ ఏకాభిప్రాయం అనే పదం కూడా కంటెంట్ క్రియేట్ చేస్తుంది, హౌస్ మేట్స్ నుంచి ఫైర్ తెప్పిస్తుంది. ఎలాంటి టాస్క్లు ఇస్తే బాగుంటుంది. పాలుగడ్డ పెద్దది ఎవరిదే, చెరుకుగడ్డ పెద్దది ఎవరు, ఇవే టాస్కులు ఇట్లా కాదు కదా. సరే రేపు నుంచి అయితే బాగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఇప్పుడు సరే మరి ఇక్కడ ఈరోజు ఫైర్ రావడానికి ఎమోషన్కి నేను స్టార్టింగ్లో అన్నా కదా, ఆ అమ్మాయి ఎవరు శ్రేయ ఎక్కడ నుంచి ట్రిగ్గర్ అయ్యింది, అది ఎందుకు బరస్ట్ అయిందంటే నవదీప్ వచ్చి బంగాళదుంపల టాస్కుల దగ్గర అరవడం కూడా ఫైర్ కోసమే.
ఇప్పుడు వాస్తవానికి ఏమనుకుంటారు, ఏంటి ఆ అమ్మాయిని మరి అన్నట్టు గసిరి పారేస్తున్నాడు అంటే కామనర్స్ని పిలిచి అవమానిస్తున్నారు, తొక్కేస్తున్నారు, సెలబ్రిటీస్ని అయితే ఇలాగే బిహేవ్ చేస్తాడా అని అనుకోకర్లా. ఆ కసురుకోవడాలు కూడా ఇక్కడ వీళ్ళని సెలబ్రిటీస్ చేద్దామని, సెలబ్రిటీస్ని అయితే కసురుతాడనేది కాదు, ఈ కామనర్స్గా వచ్చిన వాళ్ళని కూడా సెలబ్రిటీస్ చేయాలని వాళ్ళలోంచి ఫైర్ బయటపడాలని ఈ కసురుకోవడాలు. లేకపోతే వాళ్ళ మీద వీళ్ళకి ఏం గ్రెడ్జ్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు గత వారం రోజుల్లో ఆ శ్రేయ నుంచి చెప్పుకోదగ్గ కంటెంట్ ఏమైనా వచ్చిందా? రాలేదు కదా. సో పైగా ఇక్కడ ఈ టాస్క్ పరంగా నవదీప్ దేం తప్పలేదు, ముందే చెప్పాడు ఒకసారి ఫస్ట్ ఏదైతే టచ్ చేస్తారో అదే అని. చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి మరి రెండోది మార్చుకుంటాను మూడోది మార్చుకుంటాను తప్పులేదు, అక్కడ కసరడం వల్ల తప్పులేదు. అయితే అక్కడే ఆ అమ్మాయి ఫస్ట్ ట్రిగ్గర్ అయిపోయింది. ఆ ట్రిగ్గర్ అవ్వడం వల్ల నవదీప్ ఒక రకంగా ఈరోజు ఆమెకు మేలు చేశాడు. ఇక్కడ కసరడం వల్ల, ట్రిగ్గర్ అవ్వడం వల్ల ఎమోషన్ ఫీల్ అయ్యి ఆ బాధ ఆల్రెడీ అమ్మాయికి వాళ్ళ మమ్మీతో రోజు చెప్పుకుంటున్నా, ప్రూవ్ చేసుకుంటా, ఛాన్సులు రావట్లేదు, లక్ కలిసి రావట్లేదు అన్న పెయిన్ ఉంది. అట్ ది సేమ్ టైం ఆ ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్లో భాగంగా రెండో దుంప కోసం వెళ్ళేటప్పుడు ఈయన కసరడం వల్ల ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ డాలియా అలాగే మనీష్ మర్యాదతో ఆ డిస్కషన్ చేసేటప్పుడు ఫైర్ వచ్చింది, ఓపెన్ అయ్యింది. ఇది నాకు ఎందుకు రాదు, నన్ను తొక్కేస్తారా, నన్ను చిన్నపిల్లలను తీసి పడేస్తారా, నేనేమైనా ఆటలో అరటిపండు నా కూరలో చారులో కరివేపాకన లేక ఓపెన్ అయింది, బరస్ట్ అయింది. ఆ వాళ్ళందరూ ఆ స్ట్రాటజీ కూడా ఇతనేమో మన ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అనంత మిగతా వాళ్ళందరూ కూడా ఎమోషన్ వచ్చింది. సో ఇది మ్యాటర్. సరే, ఈ బంగాళదుంపలో కూడా శ్వేత అయితే గెలిచింది. ఇక ఇది ఈ బలూన్స్ టాస్క్ చాలా బాగుంది, టాస్క్ కూడా ఫన్నీగా సరదాగా ఉంది. అయితే ఒక్కొక్క రాడ్డు తీసేటప్పుడు అక్కడ జాగ్రత్తగా ఆడింది వాస్తవానికి ఎవరు, ఆ లెవెల్ 1లో ఒకరు, లెవెల్ 2లో కల్కి టీం అవుట్ అయిపోయింది, లెవెల్ 3లో శ్రేజ టీం అవుట్ అయిపోయింది, లెవెల్ 4లో షాకిబ్ శ్రేయ టీం వీళ్ళు ఆడేటప్పుడు షాకిబ్ వీళ్ళు అయిపోయారు, దివ్య తీసినప్పుడు షాకిబ్ టీం అవుట్ అయిపోయింది. అయితే వాస్తవానికి ఇక్కడ జాగ్రత్తగా ఆడింది ఎవరు, శ్వేత, వీళ్ళందరూ ఆడారు. బట్ ఏదో ఎవరికో ఒకరికి ఇవ్వాలి కాబట్టి అని ఇచ్చేసినట్టు ఉంది. అయితే డాలియా కూడా జాగ్రత్తగా తీసింది కనుక ఆ అమ్మాయికి ఓటేపీలు బెస్ట్ ప్లేయర్ అని ఇవ్వడం తప్పలేదు. ఆ అమ్మాయి కూడా మంచిగానే చెప్పుకుంది, నేను ఒకసారి బీబీలోకి వెళ్తే ఆడపిల్ల ఎగ్గేని ప్రూవ్ చేస్తా, ఏదో సెకండ్ ఛాన్స్ నాకు ఇది నా లైఫ్, సో ప్లీజ్ ఓట్ మీ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంది. మీరు ఆమెకి ఎవరికైనా ఆమెకు ఓట్ వేయాలనుకుంటే మెసేజ్ పెట్టండి, అలాగే లైక్ కూడా చేయండి. అట్లాగే మరి వరస్ట్ ప్లేయర్ ఎవరు, ఎల్లో కార్డు ఎవరికో ఎవరికి ఇవ్వాలన్నట్టు లెక్క ఆ శ్వేతకి ఇచ్చేస్తారు. కానీ ఫస్ట్లోనే మీరు ఓడిపోయారంటే ఏమైతే మరి ఎవరో ఒకరు రావాలి, పిలవాలి, తీయాలి. ఇప్పుడు వాస్తవానికి ఆవిడ చాలా జాగ్రత్తగా ఆడింది, ఆమె నిర్లక్ష్యంతో ఆడలా, తన టీంని గెలిపించుకోవాలని చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్తో ఫోకస్తో హడావిడి లేకుండా, టెన్షన్ అయిపోకుండా, షివరింగ్ లేకుండా కూల్గానే ఆడింది. దివ్య కావచ్చు, డాలియా కావచ్చు, శ్వేత కావచ్చు. కానీ ఎవరికొవరికి ఇవ్వాలన్నట్టు ఇచ్చారు తప్ప ఆవిడకి ఇవ్వడానికి కరెక్ట్ కాదు అనిపించింది. ఇక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అబ్బా అంటే శ్రేయ అంట. ఎందుకంటే మరి ఆమెకు ఓటేపి ఆవిడ కూడా చేసుకుంది. 19 years బీబీఏ ఎగ్జామ్స్ కూడా వదిలేసి వచ్చేసా, బిగ్ బాస్ మీద పిచ్చితో వచ్చా. సో అందుకే ఆ పెయిన్ కనబడింది, ఎగ్జామ్స్ కూడా వదిలేసి వచ్చేస్తాను, ఇక్కడేమో ప్రూవ్ చేసుకునేది ఎవరు, అనవసరంగా నేను టాప్ 15లో ఉన్నట్టున్నాను, ఈ టాప్ 15లో కూడా నేనే 15 ప్లేస్లో బయటికి పోయేటట్టు లెక్క. ఆ పెయిన్ వల్ల ఈరోజు ఈ నవదీప కసరడం వల్ల ఆ టాస్క్ ఇవన్నీ మనీష్ మర్యాద మెయిన్. అందుకే నేను చెబుతా, బిగ్ బాస్ హౌస్లో మాట జాగ్రత్తగా ఆచి తూచి జాగ్రత్తగా ఆడాలి. మీరనే ఒక మాట అవతల వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది, పైకి లేపేస్తుంది. అదే ఒక మాట మిమ్మల్ని ఎక్కడికో తొక్కి పడేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వీడియో హైలైట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ బటన్ లైక్ చేయండి. అట్టగే చివరికి ఇంకోటి ఏంటంటే, మన భూమన కరుణాకర్ 50 లక్షల విగ్ మీద కామెంట్స్ చేశారు కదా, నెక్స్ట్ లెవెల్ కంటెంట్తో మరొక వీడియో అప్లోడ్ చేయబోతున్నా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.